పోరాటాలు చేసి అఖండ విజయాన్ని సాధించి 1994 సెప్టెంబర్లో ముఖ్యమంత్రి అయ్యాడు. అందరికీ తెలిసిన విషయమే. ఆ రోజున అది ఒక గొప్ప విజయంగా ఆంధ్ర రాష్ట్రంలో చెప్పారు. 1994లో ముఖ్యమంత్రి అయిన కేవలం 10-11 నెలల్లోనే 1994లో ముఖ్యమంత్రి అయిన ఎన్టీ రామారావు గారు 10-11 నెలల్లోనే అనేక అబండాలేసి అనేక పతాక శీర్షికలు రాసి ఆయన మీద ఒక్కొక్కరిని ఆయన నుంచి దూరం చేసుకుంటూ ఎమ్మెల్యేలని కుటుంబ సభ్యుల్ని వెన్నుపోటు పొడిచి ఆయనని గద్దె నుంచి దించి ముఖ్యమంత్రి అయ్యాడు చంద్రబాబు నాయుడు గారు. చివరికి ఎంత దారుణం అంటే వైస్రాయ్ హోటల్లో ఎమ్మెల్యేలతో మాట్లాడడానికి పోతే చొప్పులేసి ఆయన మీద, అంత వయసులో ఉన్న వ్యక్తి మీద చొప్పులేసి అవమానిస్తే సెప్టెంబర్ నెలలో ఆయన దించేస్తే 4-5 నెలల్లోనే, అంటే జనవరి 1995 క్షోభతో కుళ్ళి తనకు జరిగిన అవమానాన్ని తలుచుకొని రోజు కృంగిపోయి కృషించి చనిపోయాడు ఎన్టీ రామారావు గారు. ఆయన చివరి దశ ఒకనొక సమయంలో ఎన్టీ రామారావు గారు అన్నారు, చంద్రబాబు నాయుడు గారు ఆయన సొంత ఎన్టీ రామారావు గారు అన్న మాట చంద్రబాబు నాయుడు గారు. రాజకీయాల్లో చంద్రబాబు వంటి నిసిగ్గు నిర్జా నాయకుడు ఎవ్వరూ ఉండరు. ఇంకా చెప్పాలంటే ఆయనంత నికృష్టుడు, డటియస్ట్ నాయకుడు ఇక్కడే కాదు దేశంలో కూడా ఎక్కడా ఉండడు అని అన్నదెవరు? మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. కేవలం ఎన్టీ రామారావు గారు చంద్రబాబు నాయుడు గారిని అంటవే కాదు, చంద్రబాబు నాయుడు గారు అన్నవి కూడా ఉన్నాయి. నైతిక విలువలు శూన్యం ఎన్టీఆర్లో. వీ డోంట్ నీడ్ ఎన్టీఆర్. ఇలా చెప్పుకుంటూ పోతే కోకొల్లలు. పాపం ఆయన పార్టీ పెట్టి, ఆయన పార్టీలో ఈయన జార్లా కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు 83లో, ఓడిపోయాడు, అది వేరే విషయం. ఆయన పార్టీ లాక్కొని ఆయనే యూజ్లెస్, నైతిక విలువలు లేని వ్యక్తి అని అనిపించుకోవాల్సి వచ్చింది. మరి ఈ రోజేమో ఆయన వర్ధంతి చేస్తూ ఆయన పొగుడుతున్నాడు. ఎప్పుడు ఏ అవకాశం దొరికితే ఆ అవకాశం. ఒకరోజు పొగట్టం ఎన్టీ రామారావు గారిని, ఒకరోజు తిట్టడం. ఒకరోజు బీజేపీ, ఒకరోజు కాంగ్రెస్, ఒకరోజు కమ్యూనిస్టులు, ఒకరోజు టీఆర్ఎస్, ఒకరోజు పొగుడతాం, ఒకరోజు తిడతాం, ఒకరోజు కలుస్తాం, ఒకసారి వదిలేస్తాం. అవకాశ రాజకీయానికి పరాకాష్ట, ఇంక ఇంతకన్నా ఉండదు కూడా. ఇచ్చిన హామీలు నిలబెట్టుకోండియా బాబు అని జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నిస్తుంటే, రైతుల్ని కాపాడండి, పంటలు పోయినాయి, గిట్టుబాటు ధర లేదు, దారుణంగా తయారైంది పరిస్థితి, మీరు ఇస్తానన్న అన్నదాత సుఖీభవ పోయిన సంవత్సరం ఎగ్గొట్టారు, ఈ సంవత్సరం ఈ సంక్రాంతికి 20,000 ఇవ్వాలి, ఇప్పటికి 12,000 13,000 ఇచ్చారు, మిగతాది ఇయ్యండి అని అడుగుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. వేరేదేమీ లేదే. ఆడోళ్ళకి ఇస్తానన్న నెలకి 1,500, సంవత్సరానికి 18,000 ఇవ్వండి, నిరుద్యోగ భృతి 4,000 ఇవ్వండి, అమ్మఒడి అందరికీ ఇవ్వండి అడుగుతుంటే జగన్మోహన్ రెడ్డి గారిని దుమ్మెత్తిపోయటం, దుర్భాషలాడటం. ఈరోజు గ్రామాలకు పోండి, అసలు ఎక్కడన్నా సంక్రాంతి కళుందా? ఎట్టుండేది సంక్రాంతి అంటే? కళకళలాడుతూ, షాపులు కిటకిటలాడుతూ, రెస్టారెంట్లు, సినిమా థియేటర్లు, అసలు వీధుల్లో జనం ఊరేగింపులా ఉండేది. పల్లెటూళ్ళ నుంచి పట్టణాలకు వచ్చి దిగులు పడిపోయి ఉన్నారు. ఎందుకు కారణం? పోయిన సంవత్సరం ఏమో పండించే పంటకి గిట్టుబాటు ధర లేకపోయేటప్పటికి అప్పులు పాలయ్యారు. ఈ సంవత్సరం ఏమో పంటలు పాడైపోయినాయి. ఇస్తానన్న రైతు భరోసా, అన్నదాత సుఖీభవ పేరు మార్చారు తప్పితే డబ్బులు రాలా. గతంలో ఏమన్నారు? సంక్రాంతి వస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు సంక్రాంతి వచ్చింది 9, సరదాలు తెచ్చింది 9 అనేవాళ్ళు జనం. ఈ రోజు ఏమంటున్నారు? చంద్రబాబు వచ్చాడు 9, సంక్రాంతి సంకనాకపోయింది 9 అంటున్నారు జనం.
ఒక బాధ్యత గల ప్రతిపక్షంగా ఇవన్నీ ఎండగడుతుంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం. జగన్మోహన్ రెడ్డి గారికి సొంత పత్రిక ఛానల్ ఉందంట. మరి మీకున్నాయి ఈనాడేంది, జ్యోతి ఏంది, TV5 ఏంది, ABN ఏంది, అన్ని మీరు పెట్టించిన ఛానల్లో, మీరు షేర్ హోల్డింగ్ ఉన్న ఛానల్తో, పేపర్లో మిమ్మల్ని ఎత్తుకొని పొగుడుతున్న ఛానళ్ళు. ఆ రోజు కూడా అంతే కదా, ఎన్టీ రామారావు గారే తప్పు చేసినట్టు చిత్రీకరించి పాపం. బహుశా సాక్షి లాంటి పత్రిక ఆ రోజు ఉంటే ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా కొనసాగేవారేమో. ఆయన దురదృష్టకరం. అసలు సాక్షి ఎందుకు వచ్చిందండి? ఎన్టీ రామారావు గారిని ఎలాగైతే లేనిపోని కథనాలు రాస్తూ ఆయన్ని ఒక దుర్మార్గుళ్లాగా ప్రజలకు చూపెట్టాలనుకున్నారో అదే రాజశేఖర రెడ్డి గారిని చేస్తూ వచ్చారు 2004 నుంచి. బ్రహ్మాండంగా రుణమాఫీ లేదు, NREGS పథకం, ఇందిరమ్మ ఆదర్శ గ్రామాలు, జలయజ్ఞం అసలు మార్చేశాడు. భరించలేక లేనిపోని కథనాలు, పతాక శీర్షికలు, కుంకాలు రాస్తుంటే తప్పదనే దాంట్లో పుట్టిందే నిజం, నిర్భయంగా ప్రజలకు తెలియాలని పుట్టిందే సాక్షి. ఎస్, 2009లో బ్రహ్మాండంగా నిజాలు ప్రజలకు తెలియజేసినాయి కాబట్టి రాజశేఖర రెడ్డి గారు రెండోసారి గెలిచాడు అఖండ మెజారిటీతో. అన్ని పార్టీలు గెలిచిన టిఆర్ఎస్, కమ్యూనిస్టులు, చంద్రబాబు నాయుడు గారు, వాళ్ళకి బీజేపీ ఇండైరెక్ట్ సపోర్ట్, ఆ రోజున పత్రికలు, ఛానల్స్ అంతా కలిసిన 1 సైడెడ్. ఎందుకు? నిజాలు చెప్పుకోగలిగాం. ఈరోజు అలా అన్ని విధాలుగా కూడా ఇంత నీచమైన దిక్కుమాలిన రాజకీయాలు మనం ఎక్కడా చూడం. ప్రశ్నిస్తే కేసులు, అడిగితే దాడులు. అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని ప్రామాణికంగా చూసుకొని ప్రమాణాలు చేసి మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రులై దాన్ని తుంగలో తొక్కి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని పాటిస్తున్నారు. ఈరోజు చూస్తున్నావు కదా పర్యాసానాలు. ఆంధ్ర రాష్ట్రంలో, పల్నాడులో హత్యలు, దహనకాండలు, ప్రతి విషయం ఎక్కడుంది? ఎన్టీ రామారావు గారు తెచ్చిన పథకాలు ఒక్కటన్నా ఉంచారా చంద్రబాబు నాయుడు గారు? మద్యపాన నిషేధం ఆయన చనిపోయిన వెంటనే ఎత్తేశాడు. ఆయన ఇస్తాన్న ₹2 కేజీ బియ్యం ఆ రోజే 95లో 3.5 చేశారు. ఆయన పేరు చెప్పుకోవడం తప్పితే. ఈ రోజు కూడా అంతే. చెప్పిన వాగ్దానాలన్నీ తొగ్గలో దొక్కటమే, అడిగితే కేసులు పెట్టడమే. ఏ పథకమైనా ప్రజలకు అందే పరిస్థితిలో ఉందా? ఒక సాలమన్ అనే దళితుడు 18 నెలల నుంచి ఊరు బయట ఉంటుంటే పిన్నెల్లిలో తన ఇంటికి భార్యను చూడ్డానికి పోతే నిర్దాక్షిణంగా మర్డర్ చేశారే. ఇంతకన్నా నీచమైనది ఏదన్నా ఉంటుందా? కనీసం కేసు ఇస్తే కేసు పెట్టలేదే. మళ్ళీ అన్కాన్షియస్ కోమాలో ఉన్న అతని మీదే 324 కేసు కట్టారే. ముద్దాయిని చనిపోయే వరకు పట్టుకోలేదా? ఇదా లా అండ్ ఆర్డర్, శాంతి భద్రతలంటే? ఎరపతినేని శ్రీనివాసరావు అంటున్నాడు, ఆయనంట గతంలో ఫ్రాక్షన్ అంట, ఇప్పుడు చేయట్లేదు. ఉన్నదే ఫ్రాక్షను, మీ బతుకే ఫ్రాక్షను. వచ్చి 18 నెలలు, వచ్చిన 6 నెలల్లోనే కలుషితమైన నీరిచ్చి 7గురిని చంపేశారబ్బా. 7గురిని కలుషిత నీరుతో ఈ రోజుల్లో డయేరియాతో చనిపోవడం చూశారు ఎక్కడన్నా? పిడుగురాళ్లలో చూసాం. ఇదిగోండి, 5 పిడుగురాళ్లలో 2 దాచేపల్లిలో చనిపోయారు కేవలం నీరు దాగి. ఇది వాళ్ళ అడ్మినిస్ట్రేషన్. మంత్రి వచ్చాడు, ఆయన పోయాడు, వాళ్ళకి అది ఇస్తాం, కాంపెన్సేషన్ ఇస్తాం. పాపం నేను ఆ రోజు వాళ్ళ పరామర్శ పోతామంటే వాళ్ళ బంధువులు చెప్పారు, సార్ లక్షలు ఇస్తామంటున్నారు, కాంపెన్సేషన్ అంటున్నారు, ఇల్లు కట్టిస్తామంటున్నారు. ఇప్పటికి ఊసే లేదు. ఇంకా ఎరపతినేని శ్రీనివాసరావు అంటాడు ఆయన ఒక దాన కరుణుడు అంట. ఏనండి ఆమె మాటల్లో తీసుకుపోయిన గుంట్ర జనరల్ హాస్పిటల్కి అంబులెన్స్ వేసుకొని వచ్చేసి
ఏమి లేవు, ఒక్క రూపాయి ఇచ్చిన లేదు. ఇక్కడ ఒక్క రూపాయి కూడా లేవు. ఆయన దగ్గర కూడా నాకు చర్చి పోయి పక్కన ఇచ్చుకుంటున్నాను. ఆయన పిలుచుకొచ్చింది అట్లా ఇచ్చుకోవటం మనకి మాకేమీ లేదు. ఎవరేమి ఇల్లు అసలుకి ఆమె చెప్తుంది. ఈ రోజు నా వల్ల ఒక 200 మంది హాస్పిటల్లో చేరారు. వాళ్ళల్లో 2-3 చనిపోయారు. ఆ 2-3 మమ్మల్ని చనిపోయినాం. మేము ఆల్రెడీ ఆ రోజు స్పెసిమెంట్ ఇచ్చాము, అందరికి చెప్పాము. ఇక్కడ అధికారులు వచ్చారు, వాళ్ళు తీసుకొని పోయారు. మమ్మల్ని పట్టించుకొని కూడా పట్టించుకోరు. మంత్రి వచ్చిండు చూసిండు, మా దాకా కూడా రాలేదు. పక్కన ఏరే వాళ్ళు చనిపోతే వాళ్ళ దాకా వచ్చారు, చూసుకున్నారు, వెళ్ళిపోయారు. ఇప్పుడు పట్టించుకున్న వాళ్ళు లేరు. దాని గురించి ఇప్పటి వరకు పాపం ముసలాంలే చనిపోయిందిలే, డబ్బులు ఇస్తాం, ఎక్స్గ్రేషియా ఇస్తామని చెప్పి ఈయనంట అందరికీ దానాలు ఇస్తుంటా అంటాడు. సాల్మన్కి మహేష్ రెడ్డి ఏం చేశాడు చెప్తారా? ఎవరైనా మీడియాకి వచ్చి చెప్తారా? నువ్వు అడుగుతున్నావు కాబట్టి చెప్తున్నా. 1,50,000 సహాయం చేసాం హాస్పిటల్లో ఉన్నప్పటి నుంచి ఇప్పటిదాకా. పాపం పార్టీ ఇంకొక 5 లక్షలు ఇస్తుంది. ఎక్కడ ఎవరు చనిపోయినా నేను పోయినప్పుడు 5,000 10,000 దాన ఖర్చులు ఇస్తాం. నేను కూడా ఇవ్వను, ఎవరో ఒకరి చేత ఇప్పిస్తాం, మా నాయకుల చేత. ఎందుకంటే ఏదోటి ఉడతా భక్తికి ఇచ్చామని. ఆయనేమో ఒక 10,000 ఇచ్చి రాయిపించుకుంటాడు పేపర్లో. ఇది ఆయన చెప్పేది. అంటాడు మహేష్ రెడ్డి ఘోరంగా ఓడిపోయాడు 29,000తో అని. మరి 2019లో ఓడిపోయిందంతా 28,500తో. దానికి దీనికి మా అయితే ఒక 500 1000 తేడా. దాన్ని ఏమంటారు? ఘోరం అంటారా? చెత్తగా ఓడిపోయామంటారా? ఎక్కడో ఉంటాడు మహేష్ రెడ్డి. ఎక్కడున్నా బా నసరావుపేట 90 సంవత్సరాల నుంచి ఇదే ఇంట్లో కాసు కుటుంబం ఉంది. ఇక్కడి నుంచే రాజకీయం చేశాం. ఎక్కడున్నా పొద్దున పోయి సాయంత్రం రావటమే కదా గురజాల పోయి. నీలాగేమి దోచుకున్న డబ్బుతో పారిపోయి గుంటూరులో ఇల్లు కట్టుకోలేదే. మంచికల్ నుంచి గుంటూరు బారిపోయావు. గుంటూరు ఎక్కడా, గురజాలు ఎక్కడా? ఈ జిల్లా కూడా కాదు కనీసం. ఏది పడితే అది. మహేష్ రెడ్డి ఎలక్షన్స్ అప్పుడు నడికుళ్ళలో పారిపోయాడు, కొత్త గణేష్పాడులో ఎదుర్కోలేకపోయాడు. కనుక్కో, మీ వాళ్ళని కనుక్కో నడికుళ్ళలో ఏం జరిగిందో. ఒక్కడే పోయి ఆ బూతుల దగ్గరికి. నేను వచ్చేస్తుంటే ఊరు దాటుతుంటే రాళ్ళు ఇసిరారు. అయినా నేనేం వెళ్ళిపోలే, కారులో ఆపి వెనక్కి తరివాం. ఒకటి పాపం మీ తెలుగుదేశం వాడిని కొట్టారు కూడా మా వాళ్ళు. నేనే మళ్ళీ ఇడిపించేవాడికి ఏమన్నా అయిద్దేమో అని. అయినా పోలీసులు వచ్చి రాళ్ళు ఇసురుతుంటే నన్ను పక్కకు లాక్కొచ్చారు. ఇది జరిగింది వాస్తవం. కాబట్టి తడుక్కో. కొత్త గణేష్పాడులో పాపం దారుణం. బీసీ మహిళలు 100 మందిని గుళ్ళో పెట్టి తాళం వేస్తే రాత్రంతా పొద్దునే పోయి విడిపించుకొని వచ్చాం. అల్లరిమూకలు గొడవ చేస్తుంటే ఫైరింగ్ జరగబోయింది. ఫైరింగ్ జరుగుతుంటే నీ వాళ్లే కొంతమంది చనిపోయేవాళ్ళు. మళ్ళీ పోలీసులు చెక్కాచెద చేసి పంపించారు. దానికి ఏందో చెప్తున్నాడు. తుమ్మల చెరువులో కుర్రోళ్లు ఈలలేసి గైరావు చేస్తే కార్లు ఎక్కి తుస్సుమన్నావు. నువ్వు నాకు చెప్పేది ఏంది? మాట్లాడితే బహిరంగ ఛాలెంజ్కి మహేష్ రెడ్డి వస్తాడా? రెడీ, ఎనీ డే, ఎనీ టైం, ఎనీ ప్లేస్. మడ్డల గురించి కావచ్చు, హింస గురించి కావచ్చు, అభివృద్ధి గురించి కావచ్చు, సంక్షేమం గురించి కావచ్చు. నేను వచ్చిన 17 నుంచి చెప్తున్నా కదా, బహిరంగ చర్చ పెట్టండి. బహిరంగ చర్చకేం జనం అక్కర్లా. ఏ ఛానల్ అయినా సరే, TV9, NTV, ABN, మహా న్యూస్, ఈటీవీ, ఎన్నో ఛానల్స్ ఉన్నాయి. ఏ ఛానల్ పెట్టినా నేను రెడీ. లేదు మీ ఇంట్లో పెట్టు, వస్తాను, చర్చిద్దాం. ఎవరి టైంలో ఏం జరిగింది, అభివృద్ధి ఏం జరిగింది అన్నీ మాట్లాడదాం. ఆయనంట నన్ను ఛాలెంజ్ చేశాడంట. నువ్వు ఓడిపోతే రాజకీయాలు విరమించుకో. ఆయన ఓడిపోతే ఆయన ఎస్ నేను యాక్సెప్ట్ చేశా, నేను తిరిగి నీకు ఛాలెంజ్ చేశా. సవాలుకు ప్రతి సవాలు ఉండాలి కదా. నేనేం సవాల్ చేశా? రాయపాటి సాంబశివరావు మెడికల్ కాలేజ్ తెచ్చాడంటున్నావు. ఆయనకు సంబంధం లేదు, తెచ్చింది నేను. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు శాంక్షన్ చేశాడు. నిరూపించకపోతే నువ్వు మానుకుంటావా అన్నా. వేస్ట్ ఫెలోవి నువ్వు ఒప్పుకోలా, దానికి నేనేం చేస్తా? నువ్వు ఒప్పుకోనుంటే ఆ ఛాలెంజ్ ఉండేది. నువ్వు ఒప్పుకోపాయా. నువ్వు ఎప్పుడు ఎమ్మెల్యే ఉన్న ఫ్రాక్షనేగా. 2009 నుంచి 14 వరకు ఉన్నావు. ఇదిగో నరేంద్ర మర్డర్ కేసు. నరేంద్ర మర్డర్ కేసులో నువ్వు జైలుకు పోయావా లేదా చెప్పు. 2014 నుంచి 19 ఏం జరిగింది మళ్ళీ? ఇదిగో నీ మీద కేసేశారని పాపం బీసీ నాయకుడు గురువాచార్ని ఎట్టగొట్టించారు చూడండి పోలీస్ స్టేషన్. 70 ఏళ్ల ముసలోడు ఎక్స్ఎమ్మెల్సీ టీజీవీ కృష్ణారెడ్డి గారి మీద రేప్ కేసు, కుక్క మీద రాయేశామని కేసు. ప్రతిపక్షాలు కాదు, ఆయన పార్టీలో ఉన్న వేమవరం సర్పంచ్ని ఆ రోజు కాపు లీడరు చంపినోళ్ళని రక్షించాడు. మళ్ళీ కాపులందరూ తిరగబడుతున్నారని వాళ్ళని చంపారు, వాళ్ళని రక్షించావు. ఇదేం రాజకీయం?
ఇప్పుడు వచ్చావు మళ్ళీ అదృష్టంతో. నీ కలుషిత నీళ్ళు ఇచ్చి చంపడం ఏంటయ్యా బాబు? మళ్ళీ ఇప్పుడు పిన్నెల్లిలో మర్డరు. చూడండి ఎంతమంది కొట్లాట్లు, దెబ్బలు ఒక్కొక్క ఊర్లో. జూలకల్లో ఇప్పటికి 4 కొట్టారు. వాళ్ళకు ఒత్తాసు పలకటం. తేలుకుట్ల వడేరాజుల బిడ్డ నాగరాజు ఎలా కొట్టారు చూడండి అసలు. వాళ్ళ నాన్న మొన్న చనిపోయాడు కూడా. ఆయన గురించి నేను చెప్పటం కాదు, మీరేనండి. ఆ రోజున ఎక్స్ఎమ్మెల్యే కొడుకులు సామాన్యుల పరిస్థితి ఏంటని కాసి మహేష్ రెడ్డి ప్రశ్నించారు. మా తెలుగుదేశం ఎమ్మెల్యేగా మా ఎమ్మెల్యే ద్వారా మేము ఈ విధంగా ఇంత బాధ్యతారహితంగా ప్రవర్తిస్తున్నాం మేము కళ్ళ కూడా ఊహించలేదు. మేమందరం కష్టపడి గెలిపించాం. వార్డు తిరిగి డోర్ టు డోర్ తిరిగి పూర్తి నిలబడి మేము గెలిపించుకున్న ఎమ్మెల్యే ఇతను. మా మీద అందులో ఒక మాజీ ఎమ్మెల్యే కొడుకులుగా కాబట్టి ఈ విధంగా ఇంత దౌర్జన్యం చేస్తాడు మేము కళ్ళ కూడా ఊహించలేదు. ఎక్స్ఎమ్మెల్యే మల్లికార్జునరావు గారి కొడుకులు హింసిస్తే వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ 2018లో. ఆయన చెప్తాడు నీతులు అంటాడు. పిన్నెల్లి మెయిన్ రోడ్ నుంచి ఎందుకు పోలేదు, సైట్ నుంచి ఎందుకు పోయాడు మహేష్ రెడ్డి అంటాడు. మెయిన్ రోడ్ నుంచే కదా మేము ఎన్నిసార్లు పోలేదు. నిన్న కూడా మెయిన్ రోడ్ నుంచి పోతే నువ్వు పెట్టిన పోలీసులే కదా రానియంది. సార్ మీరు 2000 మంది ఉన్నారు, మేము కంట్రోల్ చేయలేం, ఏడన్నా అదుపు తప్పి వాళ్ళ ఇళ్ల మీద పడి ఏమన్నా జరిగితే పెద్ద లా అండ్ ఆర్డర్ ఇష్యూ అవుతుంది సార్, ప్లీజ్ సార్ డైరెక్ట్ గా పల్లెకి తీసుకెళ్తామన్నారు. సరే అని పోయాం, తప్పే ఉంది దాంట్లో. నువ్వు 5 ఏళ్లు పిన్నెల్లే పోలేదు కదా, 2019 నుంచి 24 వరకు అడుగు కూడా పెట్టలేదు కదా. అసలు నవ్వాలో ఏడవాలో అర్థం కాదా. నిన్న బహుశా భారతదేశంలో మొట్టమొదటిసారి అంత్యక్రియలకు పోవాలంటే ఆధార్ కార్డు చూపెట్టాలంట. ఆధార్ కార్డు చూపెట్టడం ఏంది? అంత్యక్రియలకు పోవడానికి, శ్మశానానికి పోవడానికి ఆధార్ కార్డు తీసుకురావాలంట పోలీసులు ఆంక్షలు. ఎవరు చెప్పారంటే ఎమ్మెల్యే అరపతినేని శ్రీనివాసరావు చెప్పారంట. ఊరు బయట వాళ్ళు రాకూడదు, ఊరు బయట వాళ్ళు రాకుండా చేయాలంటే ఒక ఆఫీసర్ ఆయన ఎడిగాడంటే ఆయన అద్భుతమైన ఐడియా ఇచ్చాడు, ఆధార్ కార్డు తీసుకురమ్మని. ఆ శ్మశానానికి ఆధార్ కార్డు తీసుకొని ఎవడన్నా పోతాడా? ఇదో గొప్ప ఆలోచన. నవ్వుకుంటున్నారు జనం. అందరికీ సహాయం చేస్తుంటాం అంటాడు. నేను వైఎస్ఆర్ వాళ్ళకు కూడా సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పించాను. మేము కూడా ఇప్పించాం. అంబాపురంలో తెలుగుదేశం ఎస్సీ క్యాండిడేట్ మర్డర్ అవుతే అతనికి డబ్బులు వచ్చినాయి, కనుక్కోమనండి. మేము ఎక్కడ అడ్డుపడలా, గవర్నమెంట్ నుంచి వచ్చేటట్టే చేసాం. నన్ను ఎవరో అడిగితే అప్పుడు ఏం చేయాలి సార్ అంటే, వద్దమ్మా తప్పు, ఎవరికి రావాల్సిన అర్హత వాళ్ళకి వచ్చేయని. ఎంతమంది తెలుగుదేశం నాయకులు మైనింగ్ చేసుకోవాలా? ఇప్పుడు అంతా ఆయన ఒక్కడే చేసుకుంటున్నాడు. ఆ రోజున పిడుగురాళ్లలో పేర్లన్నీ ఉన్నాయి. దియా వాళ్ళు, గుదే వాళ్ళు చేసుకోలేదా? కొమ్మినేని రామచంద్రరావు, దియా శివ, మల్లెల ఆదినారాయణ, నీకు చేసిన వాళ్లే కదా మళ్ళీ చేసుకుంది. నా దగ్గరికి వచ్చి అడిగితే చేసుకోపోండి, ఎవరి వ్యాపారం వాళ్ళదనే చెప్పాను. ఈరోజు ఎవరైనా చేస్తున్నారా? మొత్తం నువ్వే కొట్టుకుంటుంటివి మైనింగ్ అంతా. ఆయన వచ్చంట ఇప్పుడు 300 కోట్లు 900 కోట్లతో డెవలప్మెంట్ అంట. ఏది డెవలప్మెంట్? కొత్త ప్రాజెక్ట్ చెప్పు. మేము తెచ్చిన మెడికల్ కాలేజు 90% హాస్పిటల్ పూర్తయితే 18 నెలల నుంచి దాన్ని ఓపెన్ చేయాల. 60% కాలేజ్ పూర్తయింది. 217 కోట్లు ఖర్చు పెట్టాం. బైపాస్ రోడ్డు పూర్తి చేశా, పిడుగురాల రోడ్డు వెడల్పు చేశా. మేము ఓపెన్ చేసిన మున్సిపల్ ఆఫీసు 25 ఎకరాల స్థలాన్ని సేకరించి ₹1 కోటి గడితే నిన్న ఐలో పిడుగురాళ్ళని ఒక బొమ్మ వేసుకొని ఫౌంటైన్ పెట్టుకొని మంచి జాత ఓపెన్ చేయించారు. అదే గొప్పతనం. నేను కేంద్ర ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకెళ్లి ₹1 రాష్ట్ర ప్రభుత్వ డబ్బులు లేకుండా జానపాడు బ్రిడ్జ్ తీసుకొచ్చి టెండర్లు పిలిపించి రోడ్డంతా వెడల్పు చేసి పనులు మొదలు పెట్టాం. దానికి శంకుస్థాపన చేసావు అంతే. బ్రహ్మాందరెడ్డి గారి పేరు మీద పార్కు పెట్టి గోడ గట్టించి అన్యాకాంతం అవుతుంటే చెరువంతా సుమారు 10-15 కోట్లతో
గ్రీనరీ కింద ఫండ్స్ తీసుకొచ్చాం, పనులు మొదలైనాయి, దానికి మళ్ళీ శంకుస్థాపన, అంతేగా. కొత్తగా ఏమైనా వచ్చిందా? తాగునీటి పథకాలు, పిడుగురాళ్లకు దాదాపు 130-140 కోట్లు, గురజాలకు 16-17 కోట్లు, పిడుగురాళ్లకు 25 కోట్లతో శాంక్షన్ చేపిస్తే అమృత్ పథకం కింద బ్యాంక్ లోన్ కింద చేస్తే దానికి మళ్ళీ ఇప్పుడు రివైజ్ శాంక్షన్లు ఇచ్చి శంకుస్థాపనలు, అంతే. కొత్త పథకం చెప్పు, నువ్వు తెచ్చిన పథకం. మీరు ఎమ్మెల్యే చేసిన 16 ఏళ్లలో ఒక్క పథకం, ఒక్క ప్రోగ్రాం చూపి, ఒక బిల్డింగ్ చూపి, ఏమీ లేదు. ఎంతసేపు చెరువులో ఎవరో నలుగురు పడ్డారంట, నేనేం చేయగలుగుతాను? ఎవరో మైనింగ్ లో పోయి పిల్లలు చనిపోతే పాప అన్యాయమే. నువ్వు ఉన్నప్పుడు కూడా చనిపోయారుగా పిడుగురాళ్లలో ఇద్దరు. అసలు కలుషిత నీరు దాగి 7-8 మంది చనిపోయారు, దానికి ఏంటో సమాధానం చెప్పు? ప్రభుత్వ హత్యలు కాదా? వాళ్ళకి ఎందుకు ఎక్స్గ్రేస్ చేయవలా? వాళ్ళు ఎందుకు సహాయం చేయాల? దానికి జవాబు లేదు. ఈ రోజుకి నేను ఒకటే చెప్తున్నా, నువ్వు నన్ను తవ్వుకోవటవో నేను నిన్ను తవ్వుకోవటవో కాదు, రాజకీయాలు మారుద్దామని అడుగుతున్నా. శాంతి భద్రతలు తీసుకొద్దాం. ఏంటి ఎస్పీ గారు ఆధ్వర్యంలో కమిటీ వేయండి, చర్చించి రాజీ చేసి ఈ వాతావరణం ఎక్కడో అక్కడ స్టాప్ చేయాలి కదా. గతంలో మీ వాళ్ళు 10 మంది పోయారంట పిన్నెల నుంచి. ఎందుకు? 2014 నుంచి 19 వరకు అకృత్యాలు చేశారు, ఏమన్నా జరుగుతుందని. ఈ రోజు వాళ్ళు 200 మందిని పంపించారు. ఓకే, 3 ఏళ్ల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వస్తాడు, అది మీరు ఆపలేరు. అప్పుడు వాళ్ళు మళ్ళీ ఒక 300 మంది పోవాలా? ఇంకింతేనా రాజకీయం? లేదు, ఈరోజు మీ వాడు ఒకటి మర్డర్ చేశారు, వాళ్ళ పిల్లలు కక్షలు పెంచుకొని రేపు ఇంకోటి చేస్తారేమో, చేయకూడదు బట్ చేస్తారేమో, ఆపాలి కదా, కక్షలు తగ్గించాలి కదా. కక్షలు తగ్గించాలంటే చర్చలు జరగాల, వాళ్ళలో ఉన్న కోపాన్ని తగ్గించాలా. అదే నాయకత్వం. అదే చెప్తున్నా. పౌరుషం, మగతనం, దమ్ము అంటే మంచి చేయాలా, ప్రాణం పోయాలా, కొత్త రాజకీయం తీసుకురావాలా, కొత్త ఒరవడి తీసుకురావాలా, ప్రయత్నం చేద్దాం అంటున్నా. దానికి ముందుకు రారు. మారుద్దాం, ఎన్ని రోజులు ఇంకింతే. ఏ రోజైనా సరే మహేష్ రెడ్డి చర్చకు రెడీగా ఉంటాడు. ఒక్కడే వస్తాడు, లెక్కలతో వస్తాడు, లెక్కలు తెచ్చుకుంటాడు. చెప్తూనే ఉన్నా, పెట్టండి చర్చ. ఈ రోజు నేను మాట్లాడిన దాని మీద, నువ్వు మాట్లాడిన దాని మీద ఇంకేమన్నా మాట్లాడంటే పెట్టండి, ఏ ఛానల్లో అయినా పెట్టండి. ఎనీ డే, ఎనీ టైమ్ ఐఎమ్ రెడీ. థ్యాంక్ యూ.